మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం పెద్ద ఎత్తున వీచిన ఈదురు గాలులకు రహదారుల పక్కన ఉన్న చెట్లు కూలి విద్యుత్ స్తంభాలపై పడిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్లపై ఉన్న చెట్లను తొలగించాలని కోరారు. నిన్న జరిగినటువంటి గాలి దుమారానికి పట్టణంలో ఉన్నటువంటి కొన్ని చెట్లు కింద పడడం జరిగినప్పుడు తక్షణమే అధికారులు వాటిని తొలగించి రవాణా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పైన ఉన్నది. నిన్న పడితే ఇప్పటిదాకా కూడా స్పందించే వారు లేరు. ముఖ్యంగా పట్టణంలో పెద్ద ఫ్లెక్సీలు కడుతురు. గాలి దుమారు ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కాబట్టి కట్టిన ఫ్లెక్సీలను 2 రోజుల 1 రోజుల తొలగించే ప్రయత్నం చేయాలి. లేదంటే పెద్ద గాలి వచ్చినప్పుడు అదే ఫ్లెక్సీ వైర్లు ప్రజల మీద పడ్డప్పుడు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే స్పందించే విధంగా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా కొంతమంది సిబ్బందిని రిజర్వ్గా పెట్టాలి. ఇట్లా గాలి దుమారు ఇట్లా జరిగినప్పుడు చెట్లు కానీ ఇంకా ఏదైనా కూడా నష్టం జరిగినప్పుడు తక్షణమే అక్కడికి ఆ సిబ్బంది వెళ్ళి దాన్ని తొలగించి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పైన ఉన్నది. కానీ దున్నపోతు మీద వాన పడ్డట్లు కూడా లేదు. నిన్న జరిగితే ఇప్పుడు తెలంగాణ చౌరస్తా రైల్వే స్టేషన్ పోయే మార్గం పూర్తిగా బంద్ అయిపోయింది. ఇంత దయనీయ పరిస్థితిలో ఉండకూడదు. కాబట్టి తక్షణమే ఇప్పుడు అధికారులు కలిగించుకొని ఈ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.